జై శ్రీరామ్. పరమేశ్వరుడు అనుగ్రహంతో నిన్న మనము పుష్కరాలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, పుష్కరుడి గొప్పతనం ఏమిటి మొదలైన విషయాలన్నీ కూడా తెలుసుకున్నాము. ప్రతి సంవత్సరము ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఆ పుష్కర సందర్భంలో సమయంలో 12 రోజులు మాత్రమే ఉంటాడు పుష్కరుడు ప్రతి సంవత్సరం నదిలో. ఆ సమయంలో మొత్తం 33 కోట్ల మంది దేవతలు కూడా ఆ నదిలో ఉంటారు. ఈ సంవత్సరం మనకి సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి. మొత్తం 33 కోట్ల మంది దేవతలు మరి నదిలో ఉండడం వల్ల, పుష్కరుడు ప్రధానంగా నదిలో ఉండడం చేత ఆ నదిలో స్నానం చేయటం వల్ల మనకు ఉండేటటువంటి సమస్త దోషాలు, పాపాలు, గ్రహబాధలు, అరిష్టాలు అన్నీ కూడా భస్మం అవుతాయి. మనకు చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను, గురుగారండి మా యొక్క ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఇవన్నీ పరిష్కార మార్గాలే. వెళ్ళటమే కొంచెం శ్రమ అనుకోకుండా ఆ సరస్వతి నదికి వెళ్లి పుష్కర స్నానం చేసి రావాలి. అసలైతే వాస్తవానికి మనమందరం కూడా ఆ నదీ తీరంలోనే ఉండాలి 12 రోజులు. మొత్తం 33 కోట్ల మంది దేవతలు పుష్కరుడు నదిలో ప్రవేశించాడు అని ఆ సమయంలో మొత్తం దేవీ దేవతలందరూ అక్కడే ఉంటారు నదీ తీరంలో, నదీ తీరంలో మొత్తం అంతా సమస్త ఋషులు, మునులు అందరూ కూడా ఉంటారు. యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు మొదలైన వాళ్ళందరూ కూడా ఆ సరస్వతి నదే కాదు, ప్రతి సంవత్సరం ఏ నదికైతే పుష్కరుడు వస్తాడో, పుష్కరాలు వస్తాయో ఆ 12 రోజులు మొత్తం అందరు అక్కడే ఉంటారు. మనం కూడా అక్కడే ఉండాలి. అసలైతే వాస్తవానికి కుంభమేళా వచ్చిందని చెప్పి సహజంగా మనం వెళ్లి ఏం చేశాం, స్నానం చేసి వచ్చేసాం. వాస్తవానికి ఆ నదీ తీరంలోనే ఉండాలి. అయితే చాలా కష్టం అనుకోండి ఇంతమంది నదీ తీరంలో ఉండడం. అసలు చెప్తున్నా అలా. అందుకే మాయ వల్ల ఏమిటంటే స్నానం చేసి వచ్చేద్దామన్న భావనే ఉంటుంది. కొంతమందికి స్నానం చేద్దాము వెళ్లి అన్న భావన కూడా రాదు. అసలైతే అక్కడ ఉండాలి నదీ తీరంలో. అది మనకి గొప్ప ఉత్సవం అన్నమాట. మన సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి. పుష్కరుడు ప్రవేశించాడు నదిలో. బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. కాబట్టి మన గొప్ప ఉత్సవంగా జరుపుకోవాలి. ఆ నదీ తీరంలో అందరం కలిసి ఐకమత్యంతో ఉండటం, ఆ నదిలో ప్రతిరోజు స్నానం చేసి జపతపాదులు చేసుకుని మనకుండేటటువంటి సమస్త పాపరాశిని భస్మం చేసుకొని అక్షయ పుణ్య ఫలితాలు పొందాలి. సరస్వతి నదీ తీరంలో 12 రోజులు ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు. మొత్తం మనకుండేటటువంటి అన్ని కష్టాలు తొలగిపోతాయి. అటు అడుగులు వేయాలి. ప్రతి సంవత్సరం ఒక నది దగ్గరికి మనం అందరం వెళ్ళాలి. వెళ్లి చూడండి, కుంభమేళాకి 65 కోట్ల మంది భక్తులు మన వాళ్ళందరూ వచ్చారు. అలా మన ఐకమత్యం చక్కగా ఐకమత్యంగా ఉంటూ ఐకమత్యాన్ని చాటుతూ ఉండడం చేతనే మన సనాతన ధర్మం రక్షింపబడుతుంది. ఒకటి, మనము కూడా సమస్త దోషాల నుండి, పాపాల నుండి బయటపడతాం, విముక్తులం అవుతాం, సుఖజీవన ప్రాప్తి కలుగుతుంది, అనేక సమస్యలు నివారింపబడతాయి. ఇక ఈరోజు మనము సరస్వతి నది పుష్కరాలు ఎక్కడెక్కడ పుష్కర స్నానం చేస్తే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. మే 15, అసలైతే మే 14వ తేదీ నుండే పుష్కరాలు ప్రారంభం. రాత్రి సమయంలో బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి రాత్రి సమయంలో మనం నదీ స్నానం చేయలేము. కాబట్టి 15వ తేదీ నుంచి ప్రారంభం. 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు, మే 15 నుండి 26 వరకు సరస్వతి నదికి పుష్కరాలు. ఇక మొట్టమొదటిగా పుష్కర స్నానం ఎక్కడ చేయవచ్చు అంటే బద్రీనాథ్. అద్భుతం. బద్రీనాథ్ క్షేత్రం చాలా విశేషమైంది. ఆ బద్రీనాథ్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో మానా అనేటటువంటి చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో సరస్వతి నది పుష్కర స్నానం కొంచెం కష్టమేనేమో అనిపిస్తోంది. మరి నేను వెళ్లి రాలేదు. అక్కడ మరి ఎలా చేయవచ్చు, ఏం చేయవచ్చు అనేటటువంటి విషయం తెలియట్లేదు. కానీ అక్కడ మనము పుష్కర స్నానం చేయవచ్చు అని పెద్దలు చెప్తున్నారు. మరి ఇక రెండవది మనకు ప్రయాగ. చాలా గొప్ప త్రివేణి సంగమ తీరం, కుంభమేళా జరిగింది. ఈ ప్రయాగ గొప్పతనం నేను మళ్ళీ రేపటి వీడియోలో తెలియజేస్తాను. 65 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసినటువంటి పవిత్ర స్థలం ప్రయాగ. ప్రయాగలో గంగా, యమున, సరస్వతి 3 నదుల సంగమం అత్యంత విశేషం. చక్కగా సరస్వతి నది స్నానం చేసి
ఒక 10 లీటర్ల గంగాజలం తెచ్చి పెట్టుకోండి ఇంట్లో. గంగమ్మ తల్లి ఇంట్లో ఉండాలి తప్పకుండా. గంగమ్మ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ మొత్తం 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. అక్కడ కొలువు తీరి ఉంటారు. గంగా, యమున, సరస్వతి నదులు అంత విశేషం. ఆ జలం తెచ్చి పెట్టుకోవాలి. కాబట్టి సరస్వతి నది పుష్కర స్నానం చేసేవాళ్లు ప్రయాగలో ఆ జలాన్ని తెచ్చి పెట్టుకోండి. ఇక మూడవది పంచసరోవరాలలో ఒకటైనటువంటి పుష్కర్, అజ్మీర్ కి 14 కిలోమీటర్ల దూరంలో ఈ పుష్కర్ ఉంది. అక్కడ బ్రహ్మదేవుడి ఆలయం ఉంది. భూమి మీద ఒకే ఒక బ్రహ్మదేవుడి ఆలయం అజ్మీర్ పుష్కర్ లో ఉంటుంది. అక్కడ కూడా పుష్కర్ లో కూడా స్నానం చేయవచ్చు. సరస్వతి నది పుష్కర స్నానం అని అంటున్నారు పెద్దలు. ఇక నాలుగవది గుజరాత్ లో అహ్మదాబాద్ లో 70 కిలోమీటర్ల దూరంలో సిద్ధపూర్ క్షేత్రంలో కూడా సరస్వతి నది పుష్కర స్నానం చేయవచ్చు అని పెద్దలు చెప్తున్నారు. ఇక ఐదవది కాళేశ్వర్. మనకు తెలుగు రాష్ట్రాలలో అత్యంత సమీపం కాళేశ్వర్. కాబట్టి చక్కగా కాళేశ్వర్కి వెళ్లి సరస్వతి నది పుష్కర స్నానం చేయవచ్చు. గోదావరి నది, ప్రాణహిత నది, సరస్వతి నది ఈ మూడు కూడా సంగమం. అక్కడ స్నానం చేయటం విశేషం. అంతర్వాహిని ప్రయాగలో కూడా సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఈ కాళేశ్వర క్షేత్రంలో కూడా సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఇక వెళ్లిన వాళ్ళు ఇవన్నీ వినియోగించుకోండి. ఏది మే 15వ తేదీ నుంచి 26వ తేదీ లోపు ఒకవేళ తిరుపతి వెళితే తిరుమల కొండ మీద ఉన్నటువంటి పుష్కరిణి అత్యంత విశేషమైంది. ఇక దాంట్లో మొత్తం సమస్త నదులు ఉంటాయి. కాబట్టి ఆ పుష్కరిణిలో కూడా స్నానం చేయటం సరస్వతి నది పుష్కర స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. స్వామి పుష్కరిణి స్నానం, వరాహ వెంకట దర్శనం, త్రైలోక్య దుర్లభం. అత్యంత విశేషం. స్వామి పుష్కరిణిలో స్నానం చేయటం, వరాహస్వామి దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి దర్శనం, ఈ మూడు కూడా 3 లోకాలలో కూడా అత్యంత దుర్లభమైంది, అత్యంత విశేషమైంది. ఇక సోమనాథ్, గుజరాత్ లో ఉన్నటువంటి సోమనాథ్ లో ఉన్నటువంటి తీర్థంలో కూడా స్నానం చేయవచ్చు అని పెద్దలు చెప్తున్నారు. ఈ విధంగా పుష్కరాలు, సరస్వతి నది పుష్కరాల సందర్భంగా మనము తప్పకుండా స్నానం ఆచరించాలి. ఆచరించి మనకుండేటటువంటి సమస్త దోషాలు, పాపాలు, గ్రహ బాధలు అన్నీ కూడా పోగొట్టుకోవాలి. పోతాయి కూడా. అంత విశేషం. శివుడి గురించి అంత తపస్సు చేశాడు పుష్కరుడు. చేసి స్వామి స్వరూపాన్ని పొందాడు. స్వామి స్వరూపం అష్టమూర్తులలో జలమూర్తి స్వరూపం స్వామివారన్నమాట. ఆ స్వామి తత్వాన్ని పొందాడు, స్వామి స్వరూపాన్ని పొందాడు. కాబట్టి అంతటి శక్తి అన్నమాట పుష్కరుడికి. అలా మనకు ఇంకోటి ఏంటంటే, పుష్కరుడు ఏ నదినైతే తాకుతాడో, అంటే ఏ నదిలో అయితే ప్రవేశిస్తాడో ఆ నదికి ఉండేటటువంటి సమస్త పాపరాశి కూడా భస్మం అయిపోతుంది. అలా వరం కోరుకున్నాడు. అందరూ వచ్చి నదులలో స్నానం చేస్తూ ఉంటారు. తద్వారా నదులన్నీ కూడా నదులకు అనేక పాపాలు అంటుతూ ఉంటాయి. కాబట్టి నేను తాకటం చేత, నదిలో ప్రవేశించటం చేత ఆ నదులకు ఉండేటటువంటి సమస్త పాపరాశి భస్మం కావాలి. అలాగే ఆ నదిలో స్నానం చేయటం చేత, పుష్కరుడున్న నదిలో స్నానం చేయటం వల్ల కూడా మనకు సమస్త పాపరాశి భస్మం అవుతుంది. ఇవన్నీ సులభమైన మార్గాలు, చాలా కష్టమేం కాదు. ఉదాహరణకి ప్రయాగ ఉందనుకోండి, ప్రయాగ వెళ్లి రావటం అంత కష్టమేం కాదు. ఒకరోజు ప్రయాణం. మనకు మామూలుగా స్లీపర్ క్లాస్ చేయించుకుంటే 800 నుంచి 1000 రూపాయలు మాత్రమే టికెట్ ఉంటుంది. 1000 రూపాయలు. ఈ రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరితే ట్రైన్, రేపు ఉదయం 10 ప్రయాగలో ఉంటాం. రేపు స్నానం చేసి ప్రయాగలో, రేపు సాయంత్రం మళ్లీ రాత్రి ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ కి ఎక్కేస్తే తర్వాత రోజు రాత్రి 10 వరకు సికింద్రాబాద్ చేరుకుంటాం, హైదరాబాద్కి. కాబట్టి గట్టిగా మనిషికి ఒక 5000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంత కూడా అవ్వదు. వెళ్లటం, స్నానం చేయటం, వచ్చేయటమే. ఒక 10 లీటర్ల క్యాన్ తెచ్చి పెట్టుకోండి. గుర్తు పెట్టుకోండి, గంగమ్మ తల్లి మన ఇంట్లో ఉండాలి. ఎందుకు అనేటటువంటి విషయాన్ని నేను రేపు వీడియోలో తెలియజేస్తాను. ఈ సరస్వతి నది పుష్కరాలకు వెళ్లలేని వారు 9347713779 అనే నెంబర్కి
మీ గోత్రనామాలు చిరునామా పంపించండి. నేను మీకు ప్రయాగ మాధవేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన, గంగా యమున సరస్వతి నదీ తల్లులకు పూజలు, వేణి మాధవుడికి పూజలు చేసి మీకు సరస్వతి నది పుష్కర జలం పంపిస్తాను. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కేవలం 516 రూపాయలు మాత్రమే దక్షిణ పెట్టడం జరిగింది. కాబట్టి భక్తులు సరస్వతి నది పుష్కర జలాన్ని పొంది ఆ జలాన్ని తల మీద చల్లుకొని ఒక బకెట్ నీటిలో ఒక బొట్టు కలుపుకొని తలస్నానం చేయండి. తద్వారా మీరు కూడా సరస్వతి నది పుష్కర స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు. ఎక్కువ గంగా జలం అంటే గంగా యమున సరస్వతి నది పుష్కర జలం ఎక్కువ కావాలి అంటే లీటర్ కానివ్వండి, 5 లీటర్లు కానివ్వండి, 10 లీటర్లు కావాలి అన్నా కూడా ఈసారి పంపిస్తున్నాను. కుంభమేళా సందర్భంగా నేను ఎక్కువ గంగా జలాన్ని తేలేకపోయాను. అక్కడికి పరమేశ్వరుడి అనుగ్రహం 11 క్యాన్ల గంగాజలం తీసుకురావడం జరిగింది, 20 లీటర్ల క్యాన్లు. ఈసారి భక్తులందరి ప్రతి ఇంట్లో గంగాజలం ఉండాలనేది నా సంకల్పం, కనీసం 1 లీటరు. కాబట్టి ఎక్కువ గంగాజలం కావాలి అనుకునేవారేమో 1516 రూపాయలు లీటర్కి ఇవ్వవలసి ఉంటుంది. అలా ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని 1516 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. గంగమ్మ తల్లిని అక్కడి నుంచి ఇక్కడికి తేవటం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. మీకు ఆ వీడియోలన్నీ కూడా పంపిస్తాను, మొత్తం వివరంగా తీసి చూపిస్తాను. చాలా కష్టం, చాలా ధనం కూడా చాలా ఖర్చు అవుతుంది. ఆ అయ్యేటటువంటి ఖర్చు నిమిత్తం మాత్రమే మీ దగ్గర నుంచి తీసుకోవటం జరుగుతోంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, రేపు ఇంకొన్ని అద్భుతమైన విషయాలు ప్రయాగ గురించి, అసలు ప్రయాగలో ఎందుకు ఈ పుష్కర స్నానం చేసి పుష్కర జలాన్ని పంపిస్తున్నాననేటటువంటి విషయాన్ని, ప్రయాగ మహిమను మీకు తెలియజేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.